మే 13న దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవేడి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించ ప్రార్థన. మీ సానికొమ్ము తిరుపతి రెడ్డి, రాష్ట్ర నెట్ క్యాప్ డైరెక్టర్, ఎస్టీఆర్ మార్కెటింగ్, దర్శి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని ముళ్లమూరు మండలం ఉల్లగల్లులో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజలు పోటెత్తారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ, ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానందరెడ్డిలతో కలిసి గ్రామ నాయకులు వెంట నడవగా ఇంటింటి ప్రచారం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ నెల అనగా మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఓటర్లకు శివప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు, గ్రామ ప్రజలు తరలిరావడంతో గ్రామంలో వీధులు కిక్కిర్చాయి. సందడి వాతావరణం నెలకొంది. జగన్మోహన్ గారి ఆశీస్సులతో, రాజశేఖర గారి దీవెనతో, నాన్నగారి దీవెనతో మరొకసారి దశలో పోటీ చేయడం నిజంగా సంతోషంగా ఉంది. మీ అందరి ఆశీస్సుల కోసం మళ్ళీ మీ దగ్గరికి వచ్చాము. బూచేపల్లి కుటుంబానికి గత 20 సంవత్సరాలు ప్రేమిస్తూ ఆప్యాయంగా చూసుకుంటూ ఈ గ్రామానికి ఎప్పుడు వచ్చినా కూడా సొంత మనుషుల్లాగా భావించి ఆదరించిన ప్రతి ఒక్క అక్క చెల్లెలందరికీ, గ్రామ ప్రజలందరికీ మరి మా నమస్కారాలు. ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరి కోసం, బడుగు బలహీన వర్గాలందరి కోసం అలుపెరగనే పోరాటం చేసి గత ముఖ్యమంత్రులు ఎవరు చేయని విధంగా రైతులకు కానీ, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలందరి కోసం అండగా ఉన్న నాయకుడి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు లేని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. నాయకుడు అంటే ఎలా ఉండాలంటే జగన్మోహన్ చూసి నేర్చుకోవాలి. ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చిన సిద్ధాంతాల ప్రకారం ఒకసారి మాట ఇస్తే హామీ నిలబెట్టుకోవటం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కరోనాలు వచ్చినా కూడా పేద ప్రజల కోసం ఇచ్చిన హామీలన్నీ, ఇచ్చిన పథకాలన్నీ పేదవాళ్ళందరికీ, ముఖ్యంగా అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, రైతు భరోసా కానీ ఏర్పాటు చేసి ప్రతి పథకాన్ని పేదవాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన మహానుభావుడి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు సుమారు 600 పైన హామీలు ఇచ్చి ఆ హామీలు ఒకటి కూడా నెరవేర్చకుండా, ముఖ్యంగా రైతు భరోసా, ఆ రోజు రైతు రుణమాఫీ అని చెప్పాడు, మహిళలకి డ్వాక్రా రుణమాఫీ అని చెప్పాడు, మళ్ళీ ఇంటింటా ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేశాడు, నిరుద్యోగ బుద్ధి కల్పిస్తా అన్నాడు. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మళ్ళీ ఈ ఎలక్షన్ల కలబోళ్ళు మాటలు చెప్పేసి మళ్ళీ ఓట్ల కోసం, సీట్ల కోసం తిరుగుతున్న చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రంలో నమ్మే పరిస్థితే లేదు. పేద ప్రజల కోసం అండగా ఉండే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. పేద ప్రజల కోసం ముఖ్యంగా మొదటి నుంచి కూడా నా ఎస్సీలు, నా బీసీలు, నా రైతుల కోసం ఎన్నో సంస్కరణ చేసిన మహానుభావుడి రాష్ట్రం జగన్మోహన్ తప్ప ఇంకెవలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మే 13 జరిగే ఎలక్షన్లో మీ అమూల్యమైన ఓటు హక్కు ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేయించి అఖండ మెజార్టీతో నాకు, మన ఎంపీ నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేయాల్సిన కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై జగన్. సైతం కానీ మంచి సమస్య తిరుగుతుంది ప్యాను అజానేదో వయస్సాడు ప్యాను.
పెడితే పత్తు పడుపు ఆగునా పురుగులన్నీ కూడిన సూర్యుడితో పోటీనా నిందలన్నీ వేసిన నిప్పు పుచ్చద లెక్కునా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి పాలనలో ఈ సాంగ్ మిక్స్ బై DJ Ravi. ప్రముఖుల పాటలు 5 సంవత్సరాలలో అక్షరాల మొత్తం ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 48 లక్షల దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అయ్యారు. కూడా రోడ్డు బాగాలేదు, మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే, మళ్ళా చేసేది నేనే, మళ్ళా తార్ రోడ్ వేసి మన గ్రామానికి వచ్చి మీ అందరితో కోడి కోపించుకొని తింటాను. జై జగన్, జై జగన్. గ్రామంలో సైడ్ డ్రైన్లు, మంచినీళ్లు, సిమెంట్ రోడ్లు ఏది అవసరమైనా మీకోసం శివ ఉన్నాడు, పైన మన జగన్మోహన్ గారు ఉన్నారు, మన ముఖ్యమంత్రి గారు అండదండలతో అన్ని మేమే చేస్తాం. ధైర్యంగా ఉండండి. వాలంటీర్లు అందరూ వచ్చి మీ అందరికి పెన్షన్ కూడా ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై జగన్, జై జగన్. గుడికి వచ్చి టెంకాయ కొడతా. జై జగన్. డీజే బండి ఈ 2 బండ్లు నెక్స్ట్ ఊరికి పోనీ.
ఈరోజు ఉల్లగల్ల పంచాయతీ గ్రామానికి వచ్చేసినప్పుడు అఖండ స్వాగతం పలికిన అక్క చెల్లెళ్ళందరికీ, జగన్ అభిమానులందరికీ, జగన్ సైనికులందరికీ, రాజశేఖర అభిమానులందరికీ, బూచేపల్లి సుబ్బారెడ్డి గారి అభిమానులందరికీ, నాతో పాటు అడుగులో అడుగు వేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, ముఖ్యంగా మహిళలందరికీ, మంగళహారత పలికిన మహిళలందరికీ, పూలవర్షం కురిపించిన మహిళలందరికీ, అక్క చెల్లెలందరికీ మరి నమస్కారాలు. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం అలుపెరిగిన పోరాటం చేసిన మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ ఆశీస్సులతో, నాకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ రాజశేఖర దీవెనతో, నాన్నగారు బూచేపల్లి సుబ్బారెడ్డి గారి దీవెనతో మళ్ళా మరొకసారి మీ అందరి ఆశీస్సుల కోసం మీ ముందుకు రావడం నిజంగా సంతోషంగా ఉంది. 20 సంవత్సరాల నుంచి బూచేపల్లి కుటుంబాన్ని ప్రేమిస్తూ ఆప్యాయంగా చూసుకుంటూ ఈ గ్రామానికి మండలానికి ఎప్పుడు వచ్చినా మేమున్నాము మీకు అండగా, మీతో పాటు నడుస్తాము, జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే భాగంగా మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తామని చెప్పేసి నాకు కొండంత ధైర్యం ఇచ్చిన ఉల్లగల్లు ప్రజలందరికీ, దొరకొండ ముళ్ళమూరు ప్రజలందరికీ మరీ నమస్కారాలు. ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అంటే ఒక నిజం, ఒక భరోసా, పేదవాళ్ళ కోసం అండ. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ వచ్చిన తర్వాత పేదవాళ్ళందరికీ అలుపెరిగిన పోరాటం చేసి గత ముఖ్యమంత్రులు ఎవరు చేయని విధంగా నా పేదవాళ్ళందరికీ సహాయం చేయాలి, నా రైతులందరికీ సహాయం చేయాలి, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్సీలు అని చెప్పేసి ప్రతి కులానికి అండగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభావంతులు చేస్తున్నా. ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలన్నీ నవరత్న పథకాల ద్వారా ప్రతి పేదవాడికి అందరికీ ప్రతి పథకాన్ని పెట్టి పేదవారి ఇంటికి చేర్చిన మహానుభావుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి సభావంతులు చేస్తున్నా. ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు అసలైన మొగాడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి సభావంతులు చేస్తున్నా. 2014లో చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 600 పైన హామీలు ఇచ్చి రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పాడు, డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నాడు, ఇంటింటి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, కళ్ళబొల్లి మాటలు చెప్పేసి 2014 ఎలక్షన్ అయిందో నా అభివృద్ధి చూసి ఓట్లేమన్నాడు. ఆ నాయకుడికి ఈ నాయకుడికి ఎంతో తేడా ఉందని చెప్పి సభావంతులు చేస్తున్నా. రాజశేఖర్ గారి కుటుంబం అంటే ఒక్కసారి మాట ఇస్తే మాట తప్పకుండా మరో తిప్పకుండా ప్రతి పేదవాడి కోసం అంతగా ఉన్న నాయకులు వైఎస్ఆర్ కుటుంబం, వైఎస్ జగన్మోహన్ చెప్పి సభావంతులు చేస్తున్నా. ఈ రాష్ట్రంలో నవరత్న పథకాల ద్వారా ప్రతి పథకాన్ని ఇచ్చిన తర్వాత ఎలక్షన్ లో హామీలు ఇవ్వకుండా ఉన్న కొత్త హామీలన్నీ ఈ రాష్ట్రంలో మే 13న దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించ ప్రార్థన. మీ బండి గోపాల్ రెడ్డి, ఎంపీటీసీల సంఘం, ప్రకాశం జిల్లా అధ్యక్షులు, దర్శి.